అందరికీ నమస్తే అండి. ఇక్కడ వీడియో పెడుతున్నాను చూడండి. నాకు ఈ వీడియో చూసిన తర్వాత, పైన పెట్టిన టైటిల్ చూసిన తర్వాత, వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత, నవ్వాలో, ఏడవాలో నాకు అర్థం కాల. అంటే మరీ ఇంత దారుణంగా ఫేక్ చేస్తారా అనిపించింది నాకైతే. మ్యాటర్ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాసుకొచ్చింది. నేను సెపరేట్‌గా చెప్పేదేం కాదు. డీఎస్సీ అభ్యర్థులు న్యాయం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నారు అని అర్థం వచ్చేటట్టుగా ఏశారు. అక్కడ అందులో కొంతమంది అభ్యర్థులు కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళ మనం చూస్తానే ఉన్నాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించి, ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలా. అంటే ముఖ్యమంత్రిగా ఉండగా. అసలు డీఎస్సీ అంటే ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలీదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి వీళ్ళు న్యాయం చేయమని అడుగుతున్నారంటే, వాళ్ళు ఖచ్చితంగా పెయిడ్ ఆర్టిస్టులు అనే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం కూడా నేను మెగా డీఎస్సీ రిలీజ్ చేస్తాను అని అన్నాడు కదా! 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు కదా! మరి సడెన్‌గా డీఎస్సీ పైన మాకు న్యాయం చేయాలి, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవడన్నా ఎళ్తాడా? సో, ఇది స్క్రిప్టు. ఇదొక రకమైన ఆహ్, పెయిడ్ ప్రొపగండా అన్నమాట. జగనన్న ఏం చేసినా సరే హై లెవెల్‌లో ఆలోచిస్తాడు బాగా. కాస్త నమ్మేటట్టు చేయనా ఊరికే ఇట్టా దొరికేత్తావా అడ్డంగా? నీ హయాంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఆళ్ళొచ్చి నీ దగ్గర చెప్పుకొని బాధపడిపోతున్నారా? నువ్వేమో ఎడం చేత్తో ఆశీర్వదించేత్తావా? నెత్తి మీద చెయ్యేసేత్తావా? ఎట్టా అన్నా జనానికి ఎట్టా కనపడుతున్నారసల? మరి ఓ మాదిరికి కూడా కనపడట్లా. అసల మామూలుగా జనం నవ్వుకుంటారు మనం ఇట్టా చేయకూడదు అనేమి అనిపించట్లేదా? అనిపించదులే మనకి. అన్నీ వదిలేసాంగా అన్న. కాస్త సిగ్గుపడి నువ్విలాంటివి పోస్టులు, వీడియోలు, మన పెయిడ్ ప్రమోషన్‌లు ఎనకాతల బ్యాక్‌గ్రౌండ్‌లోనేమో అదొక రకమైన ఎమోషనల్ బీజీఎం ఒకటి పెట్టి సాడ్ ఫీలింగ్ వచ్చేలాగా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయమాకన్న ప్లీజ్ దయచేసి. చాలా చిరాకుగా చాలా చీప్‌గా ఉంది ఇదంతా కూడా. ఇదంతా చీప్ పబ్లిసిటీ అన్న. నువ్వు అందులో నంబర్ 1. చిల్లర పబ్లిసిటీ, చీప్ పబ్లిసిటీ చేసుకోవడంలో నువ్వు నంబర్ 1 అన్న. ఆ విషయంలో మాత్రం నేను నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటా. అందులో నేను తప్పు పట్టను నిన్ను. ఎందుకొచ్చిందని ఇవన్నీ కూడా ఇలా అడ్డంగా దొరికేత్తాను కాకపోతే. ఆ! దయచేసి మా రిక్వెస్ట్ అనుకో జగనన్న. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పత్తి వ్యాపారం కార్యక్రమాలు చేయమాక.